ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్. మొన్న సజ్జల గారు రాజధానికి సంబంధించి మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడారు. మేము పరిపాలించిందే అమరావతి నుంచి, సో అది రాజధానిగానే కంటిన్యూ అవుతుంది అని అన్నారు. బట్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంశానికి సంబంధించి చాలా ముక్కుసూటిగా, చాలా మొండిగా 3 రాజధానుల అంశం పైనే స్టాండ్ అయినట్టుగా కూడా మొన్నటి ఎన్నికల వరకు చూసాం. ఇప్పుడు సజ్జల గారు ఎప్పుడైతే ఈ మాట మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారికి క్లాస్ స్పీకర్ అట, ఏదో జరిగిందట, నిజమేనా అట? అంటే ఇప్పుడు బేసిక్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన వైఎన్ఆర్ గారు నిర్వహించినటువంటి ప్రోగ్రామ్ లో ఒక కీలకమైనటువంటి ప్రకటన. ఇది మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు. ఖచ్చితంగా ఈ కుదుపులో రకరకాల డైవర్షన్ తీసుకుంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాజెక్టు వైబిలిటీ కాదని 3 ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలని పేరుతో రాజధానిలో ఉన్న కార్యాలయాలు కూడా డైవర్షన్ చేయాలని ఆయన భావించాడు. కారణాలు ఏమైనా సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. తర్వాత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది, అది పక్కకు పోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, పాత పద్ధతిలోనే మహానగరం రాజధాని, ఏకైక రాజధాని, ఆ మూడ్లో వాళ్ళు వెళ్తున్నారు. ఈ టైంలో రామకృష్ణారెడ్డి గారు చేసిన ఈ ప్రకటన, రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తలలో నాలుగుగా ఉంటారనే విషయం అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు ప్రకటించడానికి తెలుసు. అందుకని రామకృష్ణారెడ్డి గారి ప్రకటన జగన్ గారి ప్రకటనగానే సమాజం చూస్తుంది. ఏమైనా వైసీపీ మార్చుకునిందా, ఓడిపోవడంతో జ్ఞానోదయం అయిందా, ఇట్లాంటి చర్చలు నడుస్తున్నాయి. పైపించి అధికార పార్టీ మీరు మారినామని చెప్పినా మేము నమ్మమని చెప్తా ఉంది. ఇది లేటెస్ట్ చర్చ. అయితే రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల సంబంధించిన 2 అంశాలు. ఒకటి, ఆయన వ్యాఖ్యలతో మొత్తం ఒక కుదుపు. ఎందుకని ఇంతకాలం పాటు వైసీపీ 3 అనింది, ఇప్పుడు 1కే వస్తుందా? 2, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఖరి మార్చుకున్నాడా, లేదా రామకృష్ణారెడ్డి సొంత నిందో జగన్ గారు ఏమైనా వార్నింగ్ ఇచ్చినాడా? ఈ చర్చ నడుస్తుంది. రామకృష్ణారెడ్డి గారు చేసిన ఆ ప్రకటన అనేది కీలకమైన అంశం. ఏంటంటే గతంలో మేము ఎక్కడే పరిపాలించాం, అబ్సల్యూట్లీ కరెక్ట్. కాకపోతే ఎక్కడ పంచాయతీ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే నేను విశాఖపట్నం నుంచి నా పాలన సాగిస్తాను అని చెప్పారు. అక్కడే సంతకం పెడతాను, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మారినట్టు వైఖరి అనేది ఇక్కడికి వస్తుంది. బస్ వైసీపీ మారుంటుంటే కూడా నేనేం ఆశ్చర్యపోను. మారుతుందా లేదా జగన్ గారు అధికారిక నిర్ణయం తీసుకునేంత వరకు మనకు అర్థం కాదు. కానీ మార్పు అనేది కనిపిస్తూ ఉంది అనేది రామకృష్ణారెడ్డి గారి ప్రకటన ద్వారా అర్థం అవుతుంది. ఆ మార్పు ఎక్కడ ప్రారంభం ఎక్కడ ముగిస్తుందో చూడాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారితే తెలుగుదేశం పార్టీ స్వాగతించాలి, ఇంకా మారాలని చెప్పాలి, మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని మీరు మారుతారని మేము నమ్మం అంటే ఏం సిగ్నల్స్ ఇస్తున్నారు? మారకూడదని కోరుకుంటున్నారా? రెండోది, రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రకటనలో కూడా విశాఖపట్నం, కర్నూలులో కార్యాలయాలు పెట్టే విషయంలో మార్పు రావచ్చే కానీ అమరావతి రాజధాని ప్రాజెక్టు పట్ల మార్పు ఏం కనపట్లేదు. అదేంటంటే మహానగరం కొత్తగా ఏర్పాటు చేయాలన్న అధికార పార్టీ ఆలోచనతో ఈ రోజు కూడా వైసీపీ లేదు. వారు చెప్పింది ఏంటి, విజయవాడ, గుంటూరు మధ్యలో ప్రభుత్వ కార్యాలయాల్ని పెట్టేస్తే దాంతో ఒక రూపం వస్తుంది. ఆ తర్వాత వరుసగా అభివృద్ధి చేసుకుంటా పోవచ్చు, ల్యాండ్స్ అన్నీ వస్తాయి, 100% ఆ వ్యవసాయ భూమితో రైతులకు ఉంటే వాళ్ళే అమ్ముకుంటారు అనేది వాళ్ళు చెప్తుంది. కానీ ఇది ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రాజెక్టు కొంచెం భిన్నమైంది. కాకపోతే విజయవాడ దాని చుట్టూ దాటి రాజధాని పోదు. కానీ ఏదైనప్పటికీ ఇది ఒక మంచి వాతావరణం, అది ఆ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరిశారు, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ లేకుండా రామకృష్ణారెడ్డి గారు అట్లా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, రామకృష్ణారెడ్డి గారు ఏం ప్రస్తావించారు అనేది మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని. కాకపోతే ఒకటి నిజం, రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా ఇండివిజువల్ డెసిషన్స్ చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నట్టేగా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనకు కొనసాగింపే రామకృష్ణారెడ్డి గారిది. జగన్ గారు మీకు గుర్తుంటే నరేంద్ర మోడీ గారు 2వ సారి వచ్చి శంకుస్థాపన చేసినప్పుడు ఐకానిక్ టవర్స్కి ఒక మాట అన్నాడు, అది విలేకరులు సరిగ్గా గమనించలా. ఆడపోయి 1,00,000 కోట్లు పెట్టే బదులు గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ, ఆ మిలిటరీకి సంబంధించిన స్థలం ఉంది కదా, ఒక 400-500 ఎకరాలు వస్తాయి. ఆ 400-500 ఎకరాల్లో అసెంబ్లీ, సెక్రటరీ, ప్రభుత్వానికి కావాల్సిన కార్యాలయాలు కట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా, అంత దూరం పోవాలన్నా, ఈ పదం అయితే వాడాడు. దాని అర్థం ఏంటి? దాన్ని చెప్పిన దానికి రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దానికి ఏం తేడా ఉంది? ఆయన చెప్పింది ఆయన చెప్పాడు, ఇప్పుడు ఆయన కూడా చెప్పింది ఆ ప్రాంతం కట్టచ్చు అంటే. అప్పుడేమవుతుంది, ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సిన కీలక కార్యాలయాలన్నీ ఆడ కట్టుకోండి అన్నారంటే ఆ నుంచి పరిపాలించాల్సిందే కదా జగన్ గారు అయినా వస్తే అనే ఉద్దేశం ఆయన వ్యక్తం చేసినాడు. కాబట్టి వైసీపీ రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగే మాట్లాడతారు తప్ప కూడా అయితే జగన్ గారు ప్రస్తావించాడా లేదనేది ఇంకొంచెం ముందుకెళ్తా అవుతుంది. కాబట్టి రామకృష్ణారెడ్డికి ఏదో కరిచేసినాడు అనేది మాత్రం ఆయన వ్యతిరేకించే వాళ్ళు చేస్తున్న ప్రకటనలు కానీ నేను చూస్తాను. ఒకటి, తన రాజధాని విషయంలో వైసీపీలో ఒక కదలిక, ఒక మార్పు, ఒక పునరాలోచన, ఏం చేద్దాం అనే మాత్రమే.
అనేది ఇది ఎక్కడికి దారి తీసి ఎక్కడికి ముగిస్తుంది అనేది మరింత కొంతకాలం పోయిన తర్వాత అర్థమవుతుంది. అండ్ మరి ముఖ్యంగా సార్ ఇప్పుడు 7 ప్రధాన ఆలయాలకు సంబంధించిన అవుట్సోర్సింగ్ ఏదైతే కాంట్రాక్ట్లు ఉన్నాయో అది టీడీపీకి సంబంధించిన ఒక భాస్కర్ నాయుడు గారికి ఇవ్వడం జరిగిందంటూ మనం చూస్తూ ఉన్నాం వార్తలు. ఏమంటారు మీరు, మీ అభిప్రాయం ఏంటి? భాస్కర్ నాయుడు గారు తమిళనాడులో కానీ చాలా చోట్ల ఈ అవుట్ సోర్సింగ్ అంటారు మ్యాన్ పవర్ ఏజెన్సీస్ నిర్వహిస్తున్నారు. వ్యక్తిగతంగా నాకు కూడా వారు తెలుసు, బాగా నిర్వహిస్తుంటాడు ఏజెన్సీలని. తమిళనాడులో కూడా మేజర్ ఆలయాల్లో వారు అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే భాస్కర్ నాయుడు గారు కాబట్టి ఇంకో ఆయన వస్తాడు. అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి స్వర్ణ గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాడు. అదేంటంటే అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసినాడు. రద్దు చేసి దానికి గవర్నమెంట్ ఏజెన్సీని సృష్టించారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఆఫ్ గవర్నమెంట్. ఈ మధ్యలో కాంట్రాక్ట్ ఉండడు. అవుట్ సోర్సింగ్ 2 రకాలు. మధ్యలో మ్యాన్ పవర్ ఏజెన్సీకి మీరు ప్రిపేర్ భాస్కర్ నాయుడు గారు ఇంకొక కంపెనీకి ఇస్తారు. అప్పుడు వాళ్ళు 1000 మందికి పని కావాలి, 1000 ఇంటూ మినిమం వేజెస్ ఎంత, మెయింటెనెన్స్ డబ్బులు ఎంత, ఆ మొత్తం కలిసి మీకు ఎంత ఇస్తామంటే అంతమంది 1000 మంది వర్కర్స్ వాళ్ళు పని పూర్తి చేయాలి. అప్పుడు కాంట్రాక్ట్ ఏజెన్సీ గవర్నమెంట్తో సంబంధం. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీ రద్దు చేసేసినాడు. రద్దు చేసి ఏం చేశాడు, ప్రత్యేకించి ఏజెన్సీ ఇచ్చి ఆ కాంట్రాక్టర్ ఒకడే కదా ఉంటాడు, దానికి ఒక ఆఫీసర్ని పెట్టేస్తే అతను నిర్వహిస్తాడు. ఇప్పుడు మెయింటెనెన్స్ డబ్బులు అవన్నీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సింది, డైరెక్ట్గా కార్మికుడికే ఇచ్చేయచ్చు కదా, ఆ మిగులు కూడా వాళ్ళకే వస్తుంది కదా. పైపించి భరోసా గవర్నమెంట్ ఏజెన్సీ అని ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకో, అది మంచిది. ఎందుకంటే రేపు ఎప్పుడు వాళ్ళు పర్మనెంట్ చేయాలన్నా కూడా అవసరం అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని రూల్స్ పాటిస్తారు కాబట్టి. కాబట్టి ఇక్కడ మార్పు ఏంటంటే జగన్ గారు ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి గవర్నమెంటే దాన్ని చేసింది, మ్యాన్ పవర్ ఏజెన్సీలకి కూడా. చంద్రబాబు గారు ఏం చేశారు, మీరు తిరిగి మ్యాన్ పవర్ ఏజెన్సీ దారిలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు మ్యాన్ పవర్ ఏజెన్సీకి ఇవ్వాలనుకున్నప్పుడు భాస్కర్ నాయుడు గారా, లేకపోతే ఇంకొక నాయుడు, లేకపోతే ఇంకొక రెడ్డి అవుతాడు, అంతే తప్ప ఇంకేం మార్పదు. ఇక్కడ భాస్కర్ నాయుడుకి ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అని ముద్ర వేసి దాన్ని వ్యతిరేకించేదానికన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది కరెక్టా కాదా, ప్రైవేట్ ఏజెన్సీలకి మెయింటెనెన్స్ ఇవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాగా గవర్నమెంట్ ఏజెన్సీ నిర్వహించాలా. నాకైతే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ప్రైవేట్ ఏజెన్సీ మరొక ప్రత్యేకంగా లేకుండా నిర్వహిస్తే మంచిది. ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారు. భాస్కర్ నాయుడు గారు కూడా ప్రొఫెషనల్గా పెద్ద పర్సన్ కాబట్టి, పెద్ద కంపెనీ కాబట్టి ఆయన వచ్చుండొచ్చు. కానీ ఇక్కడ భాస్కర్ నాయుడు సమస్య కాదు, చంద్రబాబు నాయుడు గారి సమస్య కాదు, విధానమైన సమస్య. అది ఆ విధానమైన సమస్యలో చంద్రబాబు గారు మార్పు చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన వచ్చాడు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది.